హాయ్ ఫుడీస్. ఇవాల్టి స్పెషల్ అదిరిపోయేటి కాకరకాయ ఉల్లికారం. ఇదోసారి టేస్ట్ చేశారంటే దీని రుచి అస్సలు మర్చిపోలేరు. అంత సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని చూడండి. ఖచ్చితంగా ఆ పూట 4-5 ముద్దలు ఎక్కువగానే తింటారు. అంత బాగుంటుంది అన్నమాట. కాకరకాయల్ని ఇలా చెక్కి తీసుకోండి. 2 ఇంచుల ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కాకరకాయల్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా పట్టించండి. 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇలా నీరంతా దిగుతుంది కాకరకాయల్లోంచి. ఆ తర్వాత ఒక్కొక్క కాయను గట్టిగా పిండితే మిగిలిన చేదు కూడా దిగిపోతుంది. ఇలా అన్నీ పిండుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 200 గ్రాములు ఉల్లిపాయలు తరుగు, 2 టేబుల్ స్పూన్ల కారం, 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్ ఆయిల్ హీట్ చేసి కాకరకాయల్ని 5-6 నిమిషాలు వేపుకోండి. చాలు, మరీ ఎక్కువగా వేపకండి. ఇలా వేపడం వల్ల కాకరకాయ లోపల కూడా పర్ఫెక్ట్గా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కారం స్టఫ్ చేసుకోండి. చాలామంది పచ్చి కాకరకాయల్లోనే ఉల్లిపాయ పేస్ట్ స్టఫ్ చేస్తారు. ఆ పద్ధతి కూడా బాగుంటుంది, కానీ వేగడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టడంతో పాటు లోపల మంచిగా మగ్గదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానన్నమాట. కాకరకాయ వేపుకున్న నూనెలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో స్టఫ్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసి మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి నిదానంగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఈ ఫ్రైని ఉల్లిపాయల్లోని నీరు ఎగిరిపోయి ఎర్రగా కూర వేగడానికి కనీసం 18 నుంచి 20 నిమిషాలు పడుతుంది. కాస్త అడుగంటుతుంది. ఆ అడుగంటిన దాంట్లోనే అసలు రుచి ఉంటుంది. దింపే ముందు ఓ రెమ్మ కరివేపాకు వేసుకుని దింపుకోండి. బాగా టైం తీసుకుని ఓపికగా కూర చేసుకుంటే ఈ కూరకి తిరుగుండదంతే. నచ్చిందా మీకు? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.